బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ విధుల్లో ఉన్న పోలీసులకు ఆటంకం కలిగించారని రిమాండ్ రిపోర్టులో తెలిపారు. 41 సిఆర్పిసి నోటీస్ ఇచ్చాకే పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేశామని చెప్పారు. పల్లవి ప్రశాంత్ కారణంగా పలువురు యువకులు వికృత చేష్టలకు పాల్పడి పోలీసుల ముందే 6 ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేశారని తెలిపారు. పోలీసులను డ్యూటీ చేయకుండా పల్లవి ప్రశాంత్ అడ్డుకున్నారని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ఈ న్యూసెన్స్ మొత్తం పోలీసుల కళ్ల ముందే జరిగిందన్నారు. భవిష్యత్తులో వీరికి సమాజంపై బాధ్యత, భయం ఉండాలనే ఉద్దేశంతో అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉన్న కారణంగా పల్లవి ప్రశాంత్ ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. పోలీసులు పలుమార్లు పల్లవి ప్రశాంత్ కు విజ్ఞప్తి చేసినా కనికరించలేదన్నారు. పల్లవి ప్రశాంత్ అతడి అనుచరులను రెచ్చగొట్టి కార్లు, బస్సులు ధ్వంసంకు పాల్పడ్డారని చెప్పారు. 2 కార్లను రెంట్ కు తీసుకుని అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు వచ్చారని తెలిపారు. అక్కడికి వచ్చిన వారందరినీ విధ్వంసానికి ఉసిగొల్పి బిగ్ బాస్ షోకు వచ్చిన సెలబ్రిటీ కార్లను ధ్వంసం చేశారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. మరోవైపు పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్ పై కాసేపట్లో విచారణ జరగనుంది. అయితే ఇప్పటికే పల్లవి ప్రశాంత్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన చెంచల్గూడ జైల్లో ఉన్నారు. సెలబ్రిటీ ముసుగులో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోబోమని పోలీసులు హెచ్చరించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అప్డేట్స్ ఏంటి? బెయిల్ పిటిషన్ ను మరికొద్ది సేపట్లో నాంపల్లి కోర్టులో విచారణ కొనసాగనుంది. ఇక ఇప్పటికే ఏబిఎన్ చేతిలో పల్లవి ప్రశాంత్ రిమాండ్ రిపోర్ట్ కూడా ఉంది. అందులో చాలా కీలకమైన అంశాలను కూడా ప్రస్తావన చేయడం జరిగింది. విధుల్లో ఉన్నటువంటి పోలీసులను పల్లవి ప్రశాంత్ ఆటంకం కలిగించాడని, పల్లవి ప్రశాంత్ కారణంగానే పలువురు యువకులు వికృత చేష్టలకు పాల్పడ్డారంటూ కూడా అందులో స్పష్టంగా పేర్కొన్నారు. పోలీసుల ముందే వీరు 6 ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. పోలీసులు డ్యూటీ చేయకుండా పల్లవి ప్రశాంత్ అడ్డుకున్నాడనేటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే భవిష్యత్తులో వీరికి సమాజంపై బాధ్యత, భయం ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే అరెస్ట్ చేస్తున్నామని 41 సిఆర్పిసి నోటీసులు ఇచ్చిన తర్వాత అతన్ని అరెస్ట్ చేసినట్లు స్పష్టంగా అందులో పేర్కోవడం జరిగింది. పల్లవి ప్రశాంత్ తో పాటు అతని సోదరుని కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి. 14 రోజుల పాటు ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్ కూడా విధించారు. మరికొద్ది సేపట్లోనే నాంపల్లి కోర్టులో పల్లవి ప్రశాంత్ యొక్క బెయిల్ పిటిషన్ కి సంబంధించి కూడా వాదనలు కొనసాగనున్నాయి. వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగినటువంటి గొడవకు సంబంధించి ఇప్పటికే 4 వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మరికొంతమందిని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. వారి కోసం అయితే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయనేటువంటి అంశాన్ని రిమాండ్ రిపోర్ట్ కూడా స్పష్టంగా పేర్కొన్నారు. పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులపై దాడి చేయడం, మరోవైపు ఆ షోకు వచ్చినటువంటి చాలా మంది ప్రముఖుల కార్లను కూడా ధ్వంసం చేసినటువంటి సంఘటనలన్నింటినీ కూడా వీడియోలన్నీ కూడా కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత వాటిని పరిశీలించి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. మరి కొద్దిసేపట్లో బెయిల్ కావాలంటూ కూడా పల్లవి ప్రశాంత్ అతను సోదరుడు వేసినటువంటి బెయిల్ పిటిషన్ కి సంబంధించి మరి కొద్దిసేపట్లో తీర్పు ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రియాంక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.